బ్రెడ్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: ఆయిల్, గీ, క్యాష్యూస్, మిల్క్. మీ అందరికీ తెలుసు కదా అని చెప్పలేదు, అంతే. ఇప్పుడు మనం బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్లీ మనం ప్యాన్ పెట్టాలి. ప్యాన్ కడగాలి. మార్నింగ్ కర్రీ చేసి మర్చిపోయాను గైస్. స్టవ్ వెలిగించండి. నెక్స్ట్ కొంచెం మారనివ్వండి, ఎందుకంటే టపా టపని వెళ్తాయి. వెల్కమ్ టు న్యాప్తో. పొగలు వస్తాయంటే యాక్చువల్లీ నేను ప్రాసెస్ చూడలేదు. ఆయిల్ ఎంత పోయాలి? మనం ఫస్ట్ బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, నేనైతే 6 బ్రెడ్స్ తీసుకున్నాను. ఫ్రై చేసి పక్కన పెట్టాలి. తర్వాత ఏం చేయాలి? ఎక్కువ ఫ్రై తక్కువ ఫ్రై. అన్హెల్దీ ఫుడ్. సిగ్గు స్నానం చేసి బయటకు వస్తున్నట్టు ఉంది ఆయిల్లో. 5 రౌండ్ ఫిగర్ 5. షుగర్ అయినా పాలా పోయాల్సి. ఫస్ట్ ఇప్పుడు మనం వాటర్ వేయాలి. ఫస్ట్ షుగర్ వేయాలి, అందులో కొంచెం వాటర్ వేయాలి, ఆ తర్వాత ఈ బ్రెడ్స్ వేసేయాలి, ఆ తర్వాత మిల్క్ పోయాలి, ఆ తర్వాత గీ వేయాలి, ఆ తర్వాత క్యాష్యూస్ ఫ్రై చేయాలి. మర్చిపోయా. ఫస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. షుగర్ వేసైనా వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసైనా షుగర్ వేసుకోవచ్చు. సో వాటర్ అలా నాలా భయపడద్దు, ఏం కాదు. అది గడ్డగట్టిపోయింది గాయస్, అది కరగకుండా. అబ్దుల్ కలాంలా ఉన్నాను ఈ హెయిర్ స్టైల్. అంతేనా? వాటర్ వేయాల్సిందే, ఇంకా వేయాలా? బ్రెడ్ని వేసేద్దాం. చూడ్డానికి బాగానే ఉంది, మాకు కూడా వచ్చు వంటలు. క్యాష్యూస్, కొంచెం పచ్చిమిర్చి, కారం కూడా వేయచ్చు కదా, స్వీట్ అండ్ హాట్ బాగుంటుందేమో. హల్వాలా చేసేది బ్రెడ్ హల్వా. అయిపోయింది.